మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలు కానుంది. అంగన్వాడీ హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఫైల్ పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనుంది ప్రభుత్వం. మొత్తం 14,236 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, అంగన్వాడీ టీచర్ల భర్తీపై అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భారీగా ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో దాదాపు 14,236 పోస్టులు భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది. అంగన్వాడీ టీచర్లు 6,399 ఖాళీలు భర్తీ చేయడానికి, అదేవిధంగా అదే శాఖలో 7,837 హెల్పర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆ ఫైల్పై సంతకం చేయడంతో ఈ నెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ అయిన వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లంతా కూడా ఈ నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈ నెల 27తో ఎమ్మెల్సీ ఎన్నిక పూర్తవుతుంది. అప్పటితో ఎన్నికల కోడ్ పోతుంది. కాబట్టి దాదాపు ఈ నెల చివరి అంటే 28 కానీ మార్చి 1వ తేదీన ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మరోసారి మహిళా శిశు సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ శాఖలో మొదటిసారి రాష్ట్ర చరిత్రలో మొదటిసారి దాదాపు 14,237 పోస్టులను ఒకేసారి తొలిసారిగా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత ఎక్కడైతే భర్తీ ఖాళీగా ఉన్నాయో వాటిని ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయి ఈ క్యాలెండర్ కూడా ఇప్పటికే విడుదల చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ క్యాలెండర్తో సంబంధం ఇచ్చిన లెక్క ప్రకారం దాంతోపాటు శాఖల వారీగా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో వాటిని అన్నిటి కూడా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీల టీచర్లు, అదేవిధంగా హెల్పర్ల పోస్టులు భారీగా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆయా డిపార్ట్మెంట్లో చాలా రోజులుగా వీటిని రెగ్యులైజ్ చేసే ఉద్యోగాలు లేదంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం అంగన్వాడీ టీచర్లు వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారందరికీ కూడా ఒక శుభవార్త చెప్పిందని చెప్పొచ్చు. దాదాపు 14,236 పోస్టులను ఒకేసారి భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫైల్పై ఆ శాఖ మంత్రి సీతక్క సంతకం చేయడంతో ఎన్నికల నోటిఫికేషన్ అయిన వెంటనే ఆయా జిల్లాల్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయనే అంశంపై పూర్తి డీటెయిల్స్ ఇస్తూ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం మిగతా శాఖలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలు అయితే ఖాళీ అవుతున్న ఉద్యోగులు వాటిని భర్తీ చేయడం ద్వారా ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి లేదంటే ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేసిన వారందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమ శాఖలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఈ పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ అయిపోగానే ఎన్నికలు ఈ నెల 27తో పూర్తవుతాయి. అయిపోగానే జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు. మధురి.